కాశ్మీర్లో జరిగిన మారణకాండ 28 మంది ప్రాణాలు తీసినటువంటి రాక్షస కాండకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పుడు స్పందిస్తున్నాయి. అందులో జనసేన 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించడంతో పాటుగా తమ పార్టీ పతాకాన్ని అవనతం చేసి వివిధ ప్రాంతాల్లో కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అధికారికంగా ఆ విషయాన్ని ప్రకటించింది. 3 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించింది. మరొక వైపున జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా దీని మీద సమీక్షించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా స్పందించమని ఆదేశించారు. వివిధ ప్రాంతాలలో, వివిధ జిల్లాలలో, వివిధ ప్రదేశాల్లో, వివిధ నియోజకవర్గాల పరిధిలో ఎక్కడికక్కడ కొవ్వొత్తులతో ప్రదర్శన చేయమని చెప్పి, సైన్యానికి సంఘీభావం వ్యక్తం చేయమని చెప్పి పిలుపునిచ్చారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ రెండింటి విషయం తెలుసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలోనైతే ఆల్రెడీ పొద్దున్నే కార్యక్రమాలు బిగించేసేశారు. కిషన్ రెడ్డి ఉపన్యాసాలు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి నాయకుల స్పీచెస్ అన్నీ విన్నాం, ర్యాలీలు. బట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి ఇది కాస్త ఇంకా ఆ ఛాయలు పోలేదు కదా. ప్రస్తుతానికి గతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఛాయలు కాకుండా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా అన్నటువంటి ఫీలింగ్ని పోగొట్టుకోలేకపోయింది. ముందు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. వీళ్ళిద్దరి అనౌన్స్మెంట్ తర్వాత వాళ్ళు రంగంలోకి దిగారు. తాజాగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఈవేళ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఓవరాల్గా 3 కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.